నిజం అనేది తాత్కాలికంగా ఓడిపోయినా అంతిమంగా గెలుస్తుంది. అబద్ధం తాత్కాలికంగా గెలిచినా అంతిమంగా ఓడిపోతుంది. సో నిజానికి అబద్ధానికి ఉండే తేడానే ఇది. ఇది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అక్షర సత్యంగా ఉన్నది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అబద్ధం అనే పునాదుల మీద కుట్రలు, కుతంత్రాలు, విష ప్రచారాలతో చేస్తున్న రాజకీయాలకి అక్షర సత్యమైనదే ఈ నిజం అండ్ అబద్ధం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మంచి పనులు చేసినా అతని మీద ఎలక్షన్స్ ముందు ఎన్ని కుట్రలు, కుతంత్రాలతోటి, అబద్ధ విష ప్రచారాలతోటి రాజకీయం చేసి ఎలక్షన్స్లో లబ్ధి పొంది ఏ రకంగా వాళ్ళు గెలిచారో మనకు అన్ని కళ్ళకు కనిపిస్తూనే ఉన్నాయి. గత 16 నెలలుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి మీద చేసిన అబద్ధపు పునాదులన్నీ ఒక్కొక్కటిగా కదిలిపోతున్నాయి. అందుకు మచ్చు తునకని మరొక సాక్ష్యమే పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ ముందు అత్యంత రభస చేసిన అంశంలో మరొకటి, మా అన్న చిరంజీవిని జగన్మోహన్ రెడ్డి అవమానించడని చెప్పి పదే 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 విష ప్రచారం చేసి ఒక వర్గం, తన సొంత వర్గం కాపు వర్గాన్ని జగన్ దగ్గర నుంచి వేరు చేసి ఎలక్షన్స్లో లబ్ధి పొందిండు. కానీ అబద్ధం అనేది తాత్కాలికంగా ఆ రోజు గెలిచింది. బట్ నిజం అనేది ఏదో రకంగా కాలం పెట్టే పరీక్షలో నిజం అనేది ఎప్పటికైనా గెలుస్తుంది. అందుకు సజీవ సాక్ష్యమే మొన్న అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ, కామినేని శ్రీనివాసరావు వీళ్ళు ఈ సినీ ఇండస్ట్రీ మీద చేసిన ఆ అంశం మీద చెప్పే క్రమంలో చిరంజీవి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అవమానించలేదని మరొకసారి తేట తెల్లమైంది. సో దానికి ఇప్పుడు గత 5 రోజుల నుంచి చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ఎల్లో మీడియా మూసుకొని కూర్చొని ఒక్కసారి వాళ్ళ నోట్ల పెద్ద గులకరాయి పడినట్టు అయిపోయింది. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా ఉన్నారు. సైలెంట్ అనేది కూడా చాలా పెద్ద విస్ఫోటనం లాంటిది. మీరు ఈరోజు సైలెంట్గా ఉండొచ్చు, బట్ ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది తెలుగువారు ఉన్నారో అంతటా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన మరొక విష ప్రచారం బట్ట బయలైపోయి అసలు నిజం బయటకు వచ్చింది. ఇది కాదా సాక్ష్యం? ఇంకా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు యొక్క కుట్ర కుతంత్ర రాజకీయాలకి, ఒక మొదనష్టపు రాజకీయాలకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవి కావా? ఇలాంటివి చాలా చాలా వస్తూనే ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉంటాయి.